విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. చిట్టూరి కాంప్లెక్స్ లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ స్టేషన్ కు కాల్ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాద దృశ్యాలు మనం చూస్తున్నాం. చిట్టూరి కాంప్లెక్స్ అది. ఈ కాంప్లెక్స్ కూడా పూర్తిగా రద్దీగా ఉండే ప్రాంతం. వ్యాపార సముదాయాలు, వాణిజ్య వ్యాపారాలు అక్కడ నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలకు కారణం ఏంటి అనేది ఇంకా పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. ఫైర్ సిబ్బంది అయితే అప్రమత్తమయ్యారు. ఆ మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది శ్రమించారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మార్కెట్ మొత్తం కూడా వ్యాపార సముదాయాలన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఫైర్ సిబ్బంది శ్రమిస్తూ ఉన్నారు. ఎందుకంటే దగ్గరగా ఉండడంతో ఒకదానికొకటి మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే వాళ్ళంతా కూడా అప్రమత్తమయ్యారు. ముందుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పూర్తిగా మంటలు అదుపులో తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మంటని అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఈ కాంప్లెక్స్లో ఈ అగ్ని ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగే వీలుంది అని చెప్తున్నారు. అయితే లోపల ఎవరైనా చిక్కుకుపోయారా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా సేఫేనా అనేటువంటిది పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, అందరూ క్షేమమేనా? ఎందుకంటే మంటలు తీవ్రంగా వ్యాపిస్తూ ఉన్నాయి. పూర్తిగా అదుపులోకి వచ్చాయా? అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏంటి? కృపా, విజయవాడలోని చిత్తూరు కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ లోని గిఫ్ట్ ఆర్టికల్స్ తో పాటు ప్లాస్టిక్ సామాన్లు, అదేవిధంగా గాజులు సంబంధించి బ్యాంగిల్స్, ఇతర షాపులు అయితే దీంట్లో ఉంటాయి. పైన సంబంధించి మొత్తం 2 ఫ్లోర్లు ఉంటుంది. ఇది ఈ పై ఫ్లోర్లు సంబంధించి ఏదైతే ఉంది ఈ షాపు సంబంధించి గిఫ్ట్ ఆర్టికల్స్, బ్యాంగిల్స్, ప్లాస్టిక్ సామాన్లు ఉండే షాపు. ఈ షాపులో కొద్దిసేపటి క్రితం ఒక్కసారిగా ఏసీలోంచి ఫైర్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఫైర్ రావడంతో ప్లాస్టిక్ సామాన్లు కావడంతో ఒకసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు వ్యాపించడంతో స్థానికంగా ఉన్న స్టాఫ్ అందరూ భయాందోళన గురి పారిపోవడం జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటను అయితే కొంచెం అదుపు చేయడం జరిగింది. ఇంకా పొగలైతే బయటకు వస్తున్నాయి. ఇప్పటికి టోటల్ గా 2 ఫైర్ ఇంజిన్లు వచ్చి పూర్తిగా మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ సాయంత్రం సమయంలో షాపులు కట్టేసి, అదేవిధంగా ఈ కొండ సామాన్లని హోల్సేల్ షాప్, అదంతా హోల్సేల్ షాప్ సంబంధించి ఇతర ప్రాంతాలకు పార్సల్ వేస్తూ ఉంటారు. ఈ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంటూ ఒక్కసారిగా అక్కడ ఉన్న అంత ఆందోళనకు గురవుతుంది జరిగింది. పూర్తిగా అంత ట్రాఫిక్ ఏరియా సంబంధించి ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో హఠాహుటిన ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా స్థానిక పోలీసులు సంబంధించి అందరినీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పక్కగా తరలించడం జరిగింది. ఫైర్ సిబ్బంది వచ్చి పూర్తిగా మంటలు అదుపు చేయడం. మరి అంటే తిరుమలలో ప్రాథమికంగా ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏమంటున్నారు పోలీసులు? అంటే స్థానికంగా అయితే ఈ ఫైర్ అవడానికి గల కారణాలు ఫైర్ సిబ్బంది వచ్చి చెప్పడం జరిగింది. ప్రధానంగా స్థానికులు అక్కడ చూసిన వాళ్ళు అయితే మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం అయితే ఒకసారిగా ఏసీలోంచి పొగలు వచ్చినాయని చెప్తున్నారు. ఆ ఏసీలోంచి పొగలు రావడంతో వెంటనే మంటలు వ్యాపించి చేరుకున్న లోపు ఇదంతా జరిగిపోయిందని చెప్పి స్థానికులు అంటున్నారు. ఏసీలోంచి పొగలు వచ్చినాయి అంటున్నారు. అది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గల కారణమా లేకపోతే ఇతరత్ర ఏమైనా కారణాలా అన్న కోణంలో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని దానికి సంబంధించి ఈ ఫైర్ రావడానికి గల కారణాలు ఏంటి, ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గల కారణాలు లేకపోతే ఇతర ఏమైనా కారణాలు అనే కోణంలో అయితే విచారణ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. కృప. రైట్ తిరుమలరావు, ఇటు తెలంగాణలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో కానీ, అటు విజయవాడలో కాళేశ్వరరావు మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదం దృశ్యం కానీ రెండు కూడా సిమిలర్గా అనిపిస్తున్నాయి. రెండు కూడా ప్లాస్టిక్ గోడౌన్లో ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరిగితే అక్కడ కూడా ప్లాస్టిక్ షాప్ ఉన్నటువంటి ఆ ప్లేస్లోనే ఇటువంటి అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. విజయవాడలో కాళేశ్వరరావు మార్కెట్లో అగ్ని ప్రమాదానికి గల కారణం ఏసీ నుండి ముందు పొగలొచ్చాయి, ఆ తర్వాత మంటలు వ్యాపించాయి అంటున్నారు. అయితే ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడం నిజంగా అందరూ ఊపిరి పీల్చుకున్నట్టు చేసింది. అయితే ఆస్తి నష్టం అయితే జరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. ఫైర్ సిబ్బంది అయితే
పూర్తిగా శ్రమిస్తున్నారు. పూర్తిగా మంటలు అదుపులో తీసుకొచ్చేందుకు చుట్టుపక్కల వ్యాపార సముదాయాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించారు. ఎవరు కూడా భయపడవద్దని వెంటనే ఫైర్ సిబ్బంది అటు పోలీసులు సమిష్టిగా కలిసి ఈ మంటలు ఆర్పే ప్రయత్నం కానీ అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో పోలీసుల విచారణ కానీ కొనసాగుతోంది.